మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఉదయ కృష్ణారెడ్డి 780 ర్యాంక్. ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కానిస్టేబుల్ పోలీస్ ఒంగోలు జిల్లాలో సింగరాయకొండ దగ్గర ఒక కానిస్టేబుల్ ఒక ఐపీఎస్ ఎస్ఐ అవ్వడం, తర్వాత ఒక కానిస్టేబుల్ గ్రూప్ 1 అవ్వడం సాధారణ జరుగుతుంటాయి. కానీ ఒక కానిస్టేబుల్ పట్టుదల సాధించి డైరెక్ట్గా సివిల్స్ కొట్టడానికి వచ్చావు, 780 ర్యాంక్ సాధించావు అంటే చాలా గొప్ప విషయం. నీకు ముందు ఫస్ట్ కంగ్రాట్స్. నువ్వు అనుకున్న లక్ష్యం అనేది అంత బలంగా ఉంది. చాలా మంది లక్ష్యం పెట్టుకుంటారు, గోల్ ఏది చేద్దాం అనుకుంటారు, కానీ అది రీచ్ అవ్వడానికి చాలా కష్టాలు ఎదురవుతుంటే అవన్నీ దాంతో వాళ్ళు వెనకడేస్తారు. ఏమనుకున్నావో సాధించాలనుకున్నాం. ఇంకా గొప్ప విషయం అంది ఐపీఎస్ అవ్వాలనుకోవడం అనేది. కాకి యూనిఫామ్ వేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరికైతే సెల్యూట్ కొట్టావో వాళ్ళందరూ నీకు సెల్యూట్ కొట్టే స్థాయికి వచ్చావు. అది చాలా 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 గ్రేట్. ఎందుకంటే నీ స్టోరీ ఇప్పుడున్న జనరేషన్కి ఒక రోల్ మోడల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరే, ఇక మనం విషయానికి వస్తే 780 ర్యాంక్ ఒక కానిస్టేబుల్ సాధించడం అనేది అది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తివి నువ్వు, ఒక రైతు కుటుంబంలో వచ్చి వచ్చావు. ఈ స్థాయికి తీసుకురావడానికి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 4వసారి అనుకుంటాను మీరు సాధించడం. 4వ అటెంప్ట్లో ఎలా సాధించారు, దీనికి ఏం మెయిన్ తీసుకున్నారు అదొకటి. 2, మీకు ఈ స్థాయికి తీసుకురావడానికి ఇంత పౌరుషంగా ఇంత పట్టుదల తీసుకురావడానికి ఆ రోజు సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మీరు ప్లస్ తీసుకున్నారా, మైనస్ తీసుకున్నారా? ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు కృష్ణారెడ్డి బ్యాక్గ్రౌండ్, ఆ రోజు జరిగిన సంఘటన. నా పేరు ఉదయ్ కృష్ణారెడ్డి అండి. మాది ఓళ్ళపాలెం గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం డిస్టిక్ అండి. నా బాల్యం అంతా ఓళ్ళపాలెం గ్రామంలోనే జరిగింది. నా స్కూలింగ్, మా తల్లిదండ్రులకు వస్తే శ్రీనివాసరెడ్డి గారు, మా అమ్మగారు జయమ్మ గారు అండి. అన్ఫార్చునేట్లీ నేను చిన్నప్పుడు మా అమ్మగారు కాలం చల్లడం జరిగింది. అదేవిధంగా నాకు 17 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు, 17-18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు కాలం చల్లడం జరిగింది. సో దాని తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లోనే నా విద్యాభ్యాసం అంతా జరిగింది. అక్కడ తర్వాత జవహర్ భారతి జూనియర్ కళాశాల, జవహర్ భారతి డిగ్రీ కళాశాల కావల్లో నేను నా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీని కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఇంటర్మీడియట్లో నేను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి ఒక వొకేషనల్ కోర్స్ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత డిగ్రీలో BAని తీసుకోవడం జరిగింది సార్. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయిన టైంలో నాకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. 2012 డిసెంబర్ 24 ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి 2013లో డిపార్ట్మెంట్లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. 2013 నుంచి 18 వరకు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసింది సార్. 5 సంవత్సరాలు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన సమయంలో ఫస్ట్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఫస్ట్ మాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా హెడ్ క్వార్టర్లోనే అటాచ్మెంట్ ఉంచారండి. అప్పుడు 2014 ఎలక్షన్స్ ఉండటం వల్ల ఒంగోలు హెడ్ క్వార్టర్. ఫస్ట్ ఎస్పీ అప్పుడు మీకు? అప్పుడు మాకు చిరువోలు శ్రీకాంత్ గారు ఉన్నారు. సిహెచ్ శ్రీకాంత్ గారు. తర్వాత పోస్టింగ్స్ వస్తే ఫస్ట్ పోస్టింగ్ గుడ్లూరు పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్ తోటి నేను రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాను. సో అక్కడ నాకు జరిగినటువంటి ఒక అవమానకరమైనటువంటి సంఘటన నన్ను ఇంకా ఆ జాబ్ని వదిలేసేసి సివిల్స్ని సాధించాలి అని దృఢ సంకల్పానికి నన్ను పురుకొల్పింది. అంటే 5 సంవత్సరాల్లో పనిచేశారు డిపార్ట్మెంట్లో. రామాయపట్నం అనేది లాస్ట్ పోస్టింగా లేదా ముందేనా? రామాయపట్నం లాస్ట్ పోస్టింగ్ సార్. ఓకే. ఈ 5 సంవత్సరాల్లో గుడ్లూరు తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు? ఫస్ట్ 1 ఇయర్ అరౌండ్ 1 ఇయర్ హెడ్ క్వార్టర్స్లో ఉండాము. క్విక్ రియాక్షన్ టీంలో ఉండాము, వెయిటింగ్ పార్టీ. దాని తర్వాత గుడ్లూరులో అరౌండ్ 1 ఇయర్ చేసాము. దాని తర్వాత 3 ఇయర్స్ రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్. మెరైన్ పోలీస్ స్టేషన్ పెద్ద పని ఉంటుందండి, ఉంటుందా? యాక్చువల్గా పని లాండ్ ఆర్డర్తో పోలిస్తే రిలేటివ్లీ మెరైన్ పోలీస్ స్టేషన్లో తక్కువ ఉంటుంది సార్. పోలీస్ ఎవరైనా సముద్రంలోకి వెళ్తున్నప్పుడు మళ్ళీ కాపాడడం అవే కదా ఉంటాయి. అవును, సముద్రంలో 3 సంవత్సరాలు పనిచేస్తారు రామాయపట్నం. 3 సంవత్సరాల పైన. ఓకే, ఏం జరిగిందని సంఘటన సార్? అది నా ఉద్దేశం ఏంటంటే, గుడ్లూరులో ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్లో ఉండటం వల్ల ఎక్కువ టైం దొరికేది కాదు. కొంచెం ప్రిపేర్ అవ్వడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, సివిల్ సర్వీస్కి అట్లా ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం దొరికేది కాదు. సో నేను దానికోసం ఏం చేశానంటే, రామాయపట్నం మెరైన్లో పనిచేస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన్ని గుడ్లూరు వచ్చేటట్టు నేను గుడ్లూరు నుంచి రామాయపట్నం వెళ్ళేటట్టు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ని పెట్టుకోవడం జరిగింది సార్. అట్లా పెట్టుకొని నేను మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మీద రామాయపట్నం వెళ్ళడం జరిగింది.
అక్కడ సహజంగానే మన కొలీగ్స్లో తెలుస్తుంది కదా, మనం ప్రిపరేషన్ అవుతున్నప్పుడు గ్రూప్ 1 సెక్షన్ రాసుకుంటారు, మాట్లాడుతుంటారు. సో అట్లా యాదృచ్ఛికంగా అది నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను అనేటువంటి ఆ విషయం ఏదైతే ఉందో నా హైవేర్ అఫీషియల్ ఒక అతనికి తెలియదు. ఇన్స్పెక్టర్ సిఐ గారు, రామాయపట్నం, ఆయనకి తెలియటం జరిగింది. అక్కడ అదొక ఆయన సబ్ ఇన్స్పెక్టర్ గా రిక్రూట్ అయ్యారు. 98 బ్యాచ్ ఐ థింక్. సో పేరు ఎందుకులేదు సార్, ఎవరి గౌరవాన్ని అయినా మనం కాపాడాల్సిందే. సో అందుకని నేను పేరుని డిస్క్లోజ్ చేయలేదు. బట్ ఆ సంఘటన జరిగినప్పుడు ఒక 60 మంది కానిస్టేబుల్స్, నాతోటి కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళు ఉన్నారు. సో ఆ 60 మందికి ఆ వ్యక్తి తెలుసు. అంటే ఏం జరిగిందంటే అట్లా నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అనేటువంటిది అది ఆ సిఐ గారికి తెలిసినప్పుడు ఎందుకు ఆయన సమ్ పర్సనల్ గ్రడ్జ్ అనేటువంటిది ఆయనకి డెవలప్ అయింది. అయిన తర్వాత నన్ను కొద్దిగా పర్సనల్గా టార్గెట్ చేసి చేయటం అనేటువంటిది జరిగింది. అయితే దాని ముందు నుంచి కూడా కొన్ని చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలో నన్ను పర్సనల్ టార్గెట్ చేయటం, నా ఎగ్జామ్స్ ఉన్నప్పుడే డ్యూటీలు వేయటం, ఇటువంటి చేయటం జరిగింది. పర్టికులర్గా ఆగస్టు 11, 2018 రోజు జరిగిన సంఘటన ఏంటంటే, నేను వస్తాను కొంత ప్రతి శుక్రవారం డ్రిల్ జరుగుతుంది, నేను కొంత లేట్గా ఫ్రైడే మార్నింగ్ జరుగుతుంది. అయితే ఆ డ్రిల్కి లేట్గా వెళ్ళిన సందర్భం అది. అట్లా ఒక 5 నిమిషాలు లేట్గా వెళ్తే ఆయన ఉండి, సార్ గారు వస్తున్నారు, కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ గారు రండి సార్, మీకు డిసిప్లిన్ నేర్పియాలి, మీరు రండి అని చెప్పి సర్కాస్టికల్గా వ్యంగ్యంగా మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత సార్ గారికి డిసిప్లిన్ నేర్పించాలి, మీరు సార్ గారికి మీరందరూ ఇంకా డ్రిల్ చేయొద్దు, సార్ గారికి స్పెషల్గా 1 అవర్ డ్రిల్ చేయించండి అని చెప్పి నా కోసంగా ప్రత్యేకంగా ఒక ఏఎస్ఐ గారిని పెట్టి అందరు చూస్తుండగా నన్ను డ్రిల్ చేయించడం జరిగింది సార్. ఒక్కరికి అట్లా చేపిస్తున్నప్పుడు సహజంగా ఎట్లా ఉంటుందని ట్రైనింగ్లో ఈ డ్రిల్ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. లేదంటే ఏదైనా లేట్ వచ్చింది సివియర్గా ఏదన్నా చేస్తారు, కానీ సివియర్గా ఏదన్నా తప్పు చేస్తే చార్జ్ మెమోలో ఇటువంటి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇట్లా డెరగేటరీగా మనల్ని ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, ఒక వ్యక్తి యొక్క మనోభావాన్ని ఇట్లా దెబ్బతీసే విధంగా చేయాలనేటువంటి ఇంటెన్షన్ తోటి చేయరు. సో ఈ రామాయపట్నం స్టేషన్ స్థాపించి 2012 నుంచి 6 ఇయర్స్లో ఎప్పుడు కూడా అటువంటి ఎక్స్ట్రా డ్రిల్ చేసిన ఇది లేదు. అట్లా చేస్తూ ఉన్నప్పుడు మనం డ్రిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మార్చ్ ఫాస్ట్ చేసేటప్పుడు మనకి పాకెట్స్ ఉన్న ప్రెస్ బటన్స్ ఊడిపోతాయి కొన్నిసార్లు, ఊడిపోతాయి. అది యాదృచ్ఛికంగా జరుగుతుంది, మన ఇంటెన్షన్తో జరగదు. సో అది ఊడినప్పుడు అది చూసి, ఏమండే ఏఎస్ఐ గారు ఏం చేపిస్తున్నారు మీరు, అతని ప్రెస్ బటన్స్ కూడా సరిగా లేవు, అతనికి మళ్ళీ పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి నాకు ఒక పనిష్మెంట్ మూమెంట్ చేయించడం జరిగింది. పనిష్మెంట్ రూలో మళ్ళీ పనిష్మెంట్ అనమాట, డిప్స్ తీపించడము ఇట్లా. సో దాన్ని కథం తలని అవుతుంటారు అది చేయించడం. అంటే ఎట్లా హీ జస్ట్ ట్రీటింగ్ మీ లైక్ ఒక రోబోట్ లాగా, లేకపోతే వీడికి ఇట్లా గుణపాఠం చెప్పాలన్నట్టు. సో అక్కడ నేను ఏంటంటే ఆ డిసిప్లైన్ మెయింటైన్ చేయడం అనేటువంటి దానికోసంగా కాదు, ఇది పర్సనల్ ఇంటెన్షన్ తోటి ఐ ఫెల్ట్ దట్ యాక్చువల్గా అది ఎవరికైనా అక్కడ ఉన్న 60 మంది సభ్యులకి అర్థమైంది. సో అది అట్లా అయింది. అయిన తర్వాత వచ్చి ఏమనుకుంటున్నావు నువ్వేది సివిల్స్ ప్రిపేర్ అవుతున్నంత మాత్రం నువ్వు సివిల్స్ కొట్టినట్టుగా ఫీల్ అయిపోతున్నావా, నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి, గుర్తుపెట్టుకో, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, ఊహల్లో తేలమాకు, నువ్వు కానిస్టేబుల్ అనేది నువ్వు రియలైజ్ అయితే నీకు ఎంత త్వరగా రిలీజ్ అయితే అంత మంచిది అని చెప్పి అన్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ పిల్లర్ కదండి యాక్చువల్గా, అది ఒక ఐరన్ డిపార్ట్మెంట్ లేదు కదా. అవును, మరి అంత కసి ఎందుకు ఆయనకి? అది ఆ వ్యక్తిగతమైనటువంటి జలస్తో లేకుంటే మిగతా అంశాలతోటి అది ఇంప్రూవ్ అవడం జరిగిందండి. అంతకుముందు కూడా నాకు నెక్స్ట్ డే నాకు రాజమండ్రిలో ఒక ఎగ్జామ్ ఉంది, రైల్వే ఎగ్జామ్. ఆ ఎగ్జామ్కి నేను నెక్స్ట్ మార్నింగ్ 10 o'clock వెళ్ళాలి. కానీ దాని ముందు రోజు నాకు కావాలని నా టర్న్ కానప్పటికి కూడా నాకు సెంట్రీ డ్యూటీ వేసి ఆ ఎగ్జామ్కి నేను వెళ్ళకుండా చేయాలని చేశారు. సో నేను అంటే పర్సనల్ ఇంటెన్షన్ తోటి నేను అదే విషయాన్ని నేను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి, డీజీపీ గారికి, అదేవిధంగా రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి కూడా నేను లేఖ రూపంలో రాసి ఇట్లా చేస్తున్నారు,
సో ఆ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏంటంటే అసలు పోలీసింగ్ ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఇండియాలో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి చెదురుమదురు సంఘటనలో ఒక వ్యక్తి అంటే మనం ఏ వ్యక్తి అయినా కెరియర్ని మేక్ చేసుకోవాలని చూస్తారు సార్. ఇప్పుడు మనం కానిస్టేబుల్ రిక్రూట్ అవుతున్నాం అంటే మనకి ఫర్దర్గా ప్రోగ్రెస్ ఉందంటేనే కదా మనం ఇంకా ఉత్సాహంతో పనిచేస్తాం, వేరే ఉన్నప్పుడు దాని దగ్గర వెళ్తుంటాం, ఉత్సాహంతో పనిచేస్తాం. సో మనకి ఇప్పటికీ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్నాను, మా సీనియర్స్ కొంతమంది 20 ఏళ్ళు 21 ఏళ్ళు 22 ఏళ్ళు పని చేసినా కానీ హెడ్ కానిస్టేబుల్ కూడా అవ్వట్లేదు. సో మనం కానిస్టేబుల్ జాబ్ చేస్తూ ఆ ప్రోగ్రెస్ మేక్ చేయాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో ఇట్లా చేసి మళ్ళీ నేనేంటి నా ఖాళీ టైంలో నేను ప్రిపేర్ అవుతుంటాను. ఇంకా మీకు చెప్పాలంటే ట్రూగా చెప్పాలంటే నేను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్లో కొంతమంది కొలీగ్సే స్టాఫ్సే వాళ్ళు ఆల్కహాల్ తెచ్చుకొని పైన తాగే వాళ్ళు ఉంటారు, ఆ సెల్ ఫోన్లో పేకలాట ఆడేవాళ్ళు ఉంటారు, లిటరల్ పేకాటలు తెచ్చుకొని ఆడేవాళ్ళు ఉంటారు. వాటన్నిటికి ప్రాబ్లం లేదు, కానీ నేను చదివితే మాత్రం ప్రాబ్లం. సో అది ఆ జలస్ అనేటువంటిది అంటే దేనికైనా లిమిట్ ఉంటుంది కానీ జలస్కి ఉండదు లిమిట్. ఆ రోజు ఎంతసేపు మీకు పనిష్మెంట్ ఇచ్చారు? 1 అవర్ బరాబర్ ఇచ్చారు. 1 అవర్కి 1 అవర్ బరాబర్గా చేపించి నేను ఏమనుకున్నా అంటే సర్లే ఆఫీసరు ఏదో ఫస్ట్ ఒకసారి అని ఒక 10 నిమిషాలు చేయించి సరే ఇంక నుంచి రామాకి అట్లా మందలిస్తానేమో అనుకున్నా. కానీ 1 అవర్ బరాబర్ చేపించి వచ్చిన తర్వాత నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి, నువ్వు అది ఎంత తొందరగా రిలీజ్ అయితే అంత మంచిది, నీకు తోకలు కత్తిరిస్తాను, నీ తోక పెరిగితే కత్తిరిస్తాను, ఏంటి నువ్వు నీకంటే తోపులే ర్యాంక్ కొట్టిన వాళ్ళే ప్రొబేషనరీలుగా వచ్చి సిఐల దగ్గర నేర్చుకొని ఉంటారు, నువ్వు ఏంటి అసలు అది ఇది అని చెప్పేసి అంటే డెరగేటర్గా మాట్లాడితే నాకు చాలా బాధ. దోషం కూడా చేశారు ఏమన్నా? వ్యక్తిగత దోషం చేయలేదు సార్, ఇట్లే సర్కాస్టికల్గా వ్యంగ్యంగా అని చెప్పి మాట్లాడేసరికి 60 మంది ముందు నేను ఒక్కనే అట్లా చేస్తూ 60 మంది ముందు అట్లా ఆ వ్యంగ్యంగా సార్ కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యా అట్లా వ్యంగ్యంగా మాట్లాడేసరికి అది నేను తీసుకోలేకపోయాను సార్. చాలా బాధేసింది. ఎట్లా అంటే అరే నేను యంగెస్ట్ కానిస్టేబుల్ సార్, నేను మా బ్యాచ్లో 300 చిల్లర మంది ఉంటే నేను అందరికంటే చిన్న వయసు 19 సంవత్సరాలు నాకు, నేను యంగెస్ట్ కానిస్టేబుల్. సో అట్లాంటి నాకున్న టాలెంట్స్ని, నాకున్న క్రిటికల్ స్కిల్స్ని, నాకున్నటువంటి ఇంక్విజిటివ్ పవర్స్ని వీటన్నిటిని మంచిగా ఇన్వెస్టిగేషన్స్కి వాటికి ఉపయోగించుకుంటూ నాకు కెరీర్ కూడా ప్రోగ్రెస్ చేస్తే డిపార్ట్మెంట్కి నేను ఒక మంచి అసెట్ అవుతాను. సో అట్లా చేయకుండా పర్సనల్గా ఏదో ఇది చేస్తే ఆయన ఇంకా బ్రిటిష్ పోలీసుని ఫాలో అవుతున్నారు. ఎస్ ద బ్రిటిష్ లెగసీ అనేటువంటిది అది బ్రిటిష్ వారు అంటారు చూస్తానికి రూపంలో భారతీయులను మైండ్ సెట్ లో బ్రిటిష్ వారిని మేము తయారు చేస్తామని ఆ లెగసీ ఈ రోజుకి ఉందన్నమాట. ఆ కలోనియల్ కొంతమందికి అందరికి కాదు.